హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్కి. చాలా రోజులైంది కదా మన ఛానల్లో అయితే వీడియోస్ పెట్టి అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, కానీ ఈసారి రెగ్యులర్గా మీకు వస్తూ ఉంటాయి. అయితే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే త్రిబుల్ ఏ కాంపిటీషన్స్కి January 30న నేను ఒక వీడియో పెట్టానండి, పంపించాను వాళ్ళకి. దానికి నాకు 5 రోజులు పట్టిందనమాట ఆ వీడియో చేయడానికే. వీడియో చేయడానికి 5 రోజులు పట్టింది, ముగ్గు వేయడానికి కూడా 5 రోజులు పట్టింది నాకు. అందుకే నేను అది ఎడిట్ చేయడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది చెప్పండి. అందుకు నేను వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు. దానికి ముందు నేను ప్రాక్టీస్ ఎలా చేశాను, అసలు ఎలా ఉంది ఏంటి అని శాంపుల్గా సరదాగా నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ ఏది ఈజీగా రాదు, మనం చాలా కష్టపడితేనే కానీ రాదు. ఎవరికో అండి చెప్తారు, నేను ఊరికి ఇలా అంటే అయిపోయింది అలా అంటే అయిపోయింది, అది అందరికీ వర్తించదు. కానీ కష్టపడి వచ్చింది ఎప్పుడు గెలుపు మనకి ఆగిపోదన్నమాట, సాగుతూనే ఉంటుంది. అది నా నమ్మకం. నేను దాన్ని స్వయంగా ఎక్స్పీరియన్స్ కదా, అందుకని చెప్తున్నాను అనమాట. అయితే ఆ త్రిబుల్ ఏ కాంపిటీషన్స్కి నేను వేసిన ముగ్గుకి నేను ప్రాక్టీస్ ఎలా చేశాను ఏంటి అన్నది ఒకటి చూపిస్తానండి మీకు. అసలు ఇంకొకటి చూపించాల్సింది ఒకటి ఉంది. ఆ ముగ్గులు తీసుకొచ్చి January 30 ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ చెప్పండి? అప్పుడే మార్చు నెల ఎక్కడ చెప్పండి? అయితే అవన్నీ ముగ్గులు కూడా కదపకుండా అలాగే ఉంచాను, మీకు రూమ్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను. ఆ రూమ్లో అయితే వేసానండి ముగ్గులు అయితే, కాకపోతే ఇప్పుడు లేవు. ఆ రోజు వేసింది అయితే ఈ హాల్లోనే వేసాను అనమాట. అవన్నీ మీకు నేను చూపిస్తాను. ఈ మధ్యలో వీడియోస్ చేయకపోవడం కారణం ఏంటంటే నేను బాగా సంక్రాంతి టైంలో ముగ్గులు అవి బాగా వేసి ఇష్టం వచ్చినట్టు కింద కూర్చునేదాన్ని, దానివల్ల బ్యాక్ పెయిన్. అప్పటికే నేను సంక్రాంతి ముందే చెప్పాను కదా మీకు, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, తల తీస్తుందండి, చాలా నీరసంగా ఉంటుందని. అది కూడా బాగా ఎక్కువైందనమాట. మెడిసిన్స్ వాడుతున్నాను, అందుకే చూడండి లావు కూడా అయిపోయాను కొంచెం అని అనక్కర్లేదులేండి, ఇంకా మీకు అర్థమవుతున్నట్టుంది. అయితే ఇక్కడ కొద్దిగా వాయిస్ డిస్టర్బెన్స్గా ఉందని వాయిస్ ఓవర్ ఇచ్చానండి. లోపల నుంచి నార్మల్గా నేను మాట్లాడింది వీడియో మీకు నేను చూపిస్తాను కంటిన్యూషన్. చేస్తాం మెడిసిన్స్, నేను ఇంతకుముందు కూడా మెడిసిన్స్ వాడాను, కానీ అంత లావు అవ్వలేదు. ఇప్పుడు ఈ మెడిసిన్స్ మాత్రం మన కోర్స్ అయిపోయింది, అయిపోయేటప్పుడే ఎంత లావు అయ్యాను. నా ఫేస్ చూసారా ఇలా బుద్దుగా ఎలా వచ్చేసిందో, ముగ్గులు ఊరిపోయి. ఏం చేయాలి? సర్దుకునేవి చాలా ఉన్నాయండి. ఇదంతా మొత్తం అంటే స్టోరేజ్ కోసం పెట్టాను అనమాట ఈ రూమ్ లో అన్నిని. ఇంకా చాలా ఉంటాయి, ఒకసారి ఇక్కడ చూడండి. ఇవి సంచుల్లో బాగానే ఉన్నాయి అనుకుంటారు, ఒకసారి కదిపితే కదిపితే అన్ని పొలిగిపోతాయేమో కలర్లన్నీ. అలా ఉంది, నా పనులు ఇలా ఉంటున్నాయి అనమాట. అంటే అస్సలు టైం అన్నది దొరకట్లేదు. కొన్ని ఒక్క అరగంట ఉంటే ఏమైనా క్లీన్ చేసుకుందామంటే లేదు. ఒకసారి చూడండి, నేను చూపించు. ఇవన్నీ కలర్స్ చూడండి, ఇదిగో ఇలా చూడండి, ఆల్రెడీ కలర్లు ఒలిగిపోతున్నాయి ఇక్కడ. ఇందులో అయితేని ఇదిగో ముట్టుకుంటే పడిపోయేలాగా ఉన్నాయి అవన్నీ. ఇక మూతలు లేవు, ఏం లేవు. ఇది చూడండి, ఇగో ఇక్కడ కూడా ఇదైతే ఇంకా ఘోరం. ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళాం అనమాట ముగ్గేయడానికి. ఇగో చూడండి, అన్ని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసామే, కానీ అన్నీ ఇగో ఇలా చూడండి అన్ని. ఇక మొత్తం అసలు ఒక్కదానికి కూడా మూతలు లేవు, అన్నీ ఇలాగ ఉన్నాయి. అసలు పడిపోతే అన్నీ మొత్తం కలిసిపోతాయి, అలా ఉంది. కానీ అలాగే వదిలేసాను అనమాట, తీయడానికి కూడా టైం లేదు. ఇలాగ చేస్తూ ఉంటాను పనులన్నీ. అంటే మామూలుగా టైం ఉందంటే ఒక 2-3 గంటలు కూడా సరిపోదండి దీనికి సదరాలంటే. అన్ని నీట్గా ప్యాక్ చేసేసుకుని చేసుకోవాలి. ఇంకొకటి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా చూడండి, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి రవ్వతో చేసిన కలర్స్. ఇవి ఇంకా నేను అంటే నాకు టైం సరిపోక వెయ్యలేదండి, చూపించలేదు మీకు. నేను రవ్వతో కలిపిన అది నేనేమి కాంపిటీషన్స్లో అది వేయలేదు ఫస్ట్ అయితేని. ఇవి నేను ఒక ముగ్గు వేసి చూపించాలనుకున్నాను మీకు. ఇంకా కొన్ని కలర్స్ ఎక్కడ ఉండాలి రేణు, ఈ బాక్స్లో కూడా అదే కలర్. ఇది చూడండి, ఇది ఆరెంజ్ కలర్. ఇవన్నీ కలిపి ఉంచాను అనమాట మీకు, ఒక ముగ్గు వేసి చూపించాలని. అసలు నాకు టైం సరిపోలేదు. ఇవి ఇప్పుడు ఏం చేస్తారండి, పాడైపోతాయి కదా అని మీరు అనుకోవచ్చు. ఏమండి 2-3 ఇయర్స్ అయినా కూడా అలాగే ఉంటుంది, కానీ మనం గట్టిగా బాగా ఆరబెట్టుకోవడంలో ఉంటుంది అనమాట. ఇది ఇలాగా మనం మూత పెట్టేస్తాం, లేదా కవర్లో వేసేసి పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చు. కొద్దిగా కూడా కలర్ షేడ్ అవుతుంది. ఇది మచ్చబల్లారం మార్కెట్ అండి. మార్కెట్ లోకి ఎందుకు వచ్చానంటే నా దగ్గర కలర్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. నేను అనుకోలేదు, అంటే మళ్ళీ ముగ్గు వేసి త్రిబుల్ ఏ కాంపిటీషన్స్ కి పంపించాలని ముందు నేను ఫిక్స్ అవ్వలేదు. కాబట్టి తర్వాత నేను సరే
వేయాలంటారు కదా, కలర్స్ ఏమో నా దగ్గర సరిపోవు. ముందు అనుకుంటే బేగం బజార్ నుంచే తెచ్చుకునేదాన్ని. ఇంకా ఏం చేయాలో తెలియదు. దీనికన్నా ముందు ఒక షాప్లో అడిగితే ₹100 కేజీ చెప్పారు. అయ్యి బాబా, ఇంకేమన్నా మనం వాడే కలర్కి ₹100 పెట్టి ఎక్కడ కొంటామని ఈ షాప్లో ఒక 15 కలర్స్ ఉంటాయండి. కానీ ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న కలర్సే, కానీ నా దగ్గర సరిపోవు అని చెప్పేసి మళ్ళీ తీసుకున్నాను అనమాట. అయితే ఇక్కడ ఈత చీపుర్లు, ఎందుకంటే రంగోలీ కాంపిటీషన్స్కి వెళ్ళేటప్పుడు నేను ఈత చీపురు పట్టుకెళ్ళేదాన్ని. దీనికన్నా కొంచెం చిన్న సైజ్ దొరికితే తీసుకుని వెళ్ళాను అనమాట. చాలా సంవత్సరాలు, నా దగ్గర 10 సంవత్సరాలు ఉన్నట్టుంది అక్కడ క్లీన్ చేసుకోవడానికి. అది మీకు ఊరికే సరదాగా చూపిస్తాను. ఈ షాప్ అడ్రస్ ఎవరికైనా కలర్స్ కావాలంటే దగ్గరలో ఉంటే మీరు ఎవరో ఒకళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారని చెప్పి, ఎవరికైనా అవసరం అయితే ఎప్పుడు ఉంటాయి మా దగ్గర కలర్స్ అని చెప్పారనమాట అంకుల్ అయితే. ఇంకా ఓకే, కలర్స్ అయితే ఏవో కొన్ని దొరికాయండి. డబల్ తెచ్చుకోవాల్సి వచ్చింది. నేను అనుకున్న దానికి సరిపోలేదనమాట. ఫస్ట్ మళ్ళీ తెచ్చుకున్నాను కూడా. మా వారిని పంపించి తెప్పించాను, మా అమ్మాయిని పంపించి తెప్పించాను అట్లా. అయితే ఇక్కడ సంక్రాంతి రోజు నేను ఒక ముగ్గు వేశాను. ఆ ముగ్గు నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కూడా, త్రిబుల్ ఏ కాంపిటీషన్స్ కి పంపించిన ముగ్గు అని చెప్పేసి. ఆ ముగ్గే ఇది, కానీ ఫస్ట్ బయట వేశాను అనమాట. అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ వీడియో ప్రకారం ఫస్ట్ మనం వెనకాల ఎంత కష్టం ఉంటుందో ముందు చూపించిందంతా అదొక్కటే కాదు అని నేను చెప్పడం అనమాట. అయితే ఇదంతా ముగ్గు వేశాక మధ్యలో అమ్మవారిని వేశాను. మార్నింగ్ 11కి పైకి వచ్చామండి, స్టార్ట్ చేద్దామని. సంక్రాంతి రోజు ఇంక ఇదే పండగ అనమాట మాకు. 2 o'clock స్టార్ట్ చేశాను. గాలి వేసేస్తుంది విపరీతంగాను. అమ్మవారిని చూడండి ఎంత బాగా వేశాను. అయితే దీని చుట్టూ చామంతి పూలు పెడితే ఆ గాలికి దాని పైనుంచి ఎగిరిపోయి అమ్మవారి కళ్ళు, పెదాలు అన్ని మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయింది. మళ్ళీ వేయడానికి కూడా లేదు, మొత్తం ముగ్గంతా ఇదైపోయింది. ఒకేసారి గాలి వచ్చి అదంతా వేస్ట్ అయిపోయింది అనమాట. అందుకే ఇంక ఇలా అయితే ఎలాగ చీకటి పడిపోద్ది, మళ్ళీ ఆల్రెడీ 6 అయిపోతుంది అని చెప్పి లోపల మళ్ళీ స్టార్ట్ చేసి ఇలాగా చుక్కలు పెట్టుకుంటూ వచ్చి దానిపైన కలర్ వేసుకుని మళ్ళీ వేసాను అనమాట. ఆ వీడియోని అప్లోడ్ చేశాను. ఇది ఒకటి పూలదండ అనమాట. ఏదో చూసి ఏదో వేస్తే ఏదో అయ్యింది అది. ఇక్కడ చూడండి, ఇది ఫైనాల్స్ అని చెప్పి నేను ప్రాక్టీస్ మందార పువ్వు చూసారు ఎంత బాగుంది. ఆ మందార పువ్వు చూపించాను కదా, 10వ సారి వేస్తే అంత బాగా వచ్చింది అనమాట. ఫార్మర్స్ ఆ కన్ను చూసారా, ఫార్మర్ది ఎలా ఉందో, ఒకటి మొత్తం గుడ్ అయిపోయింది. కావాలంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. ఇది పూలదండతో పాటు రౌండ్ గా వేశాను. అన్ని పూలదండలు ఒకేలా ఉండకూడదు అని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను. మీకు ఇది నేను ప్రాక్టీస్ అంటే ముగ్గు ఏ సైజ్ లో పెట్టుకోవాలి ఏంటి అన్ని నేను చూసుకున్నాను. ఎన్ని పూలు ఉన్నాయి చూసారా, మధ్యలో చామంతి పూలు ఉన్నాయి, మందార పూలు ఉన్నాయి. అంటే నేను వినాయకుడిని కూడా వేశాను, కానీ వినాయకుడి డ్రెస్సింగ్ కలర్ అది చేంజ్ చేశాను అనమాట. నేను ఫైనల్స్ ముగ్గు వేసినప్పుడు పువ్వులు కూడా అంతేనండి, కలర్స్ చేంజ్ చేశాను. చూడండి ఎన్ని రకాలుగా పెట్టాను. అంటే అక్కడ ఏది బాగుంటుంది, ఏది సెట్ అవుతుంది అన్నదానికి అన్ని రంగులు, అన్ని కలర్స్ అనమాట. అయితే నేను వేసిన ముగ్గు అయితే చాలా అంటే చాలా పెద్ద ముగ్గు వేశాను అనమాట. నేను అనుకున్నది రావడం కోసం ఇంకా టైం ఉంటే బాగుంది, ఇంకా బాగా వేసేదాన్ని అని అనిపించింది. ఇంకొక 2 రోజులు టైం ఇచ్చుంటే ఇంకా బాగుండేమో కదా అనిపించింది. లాస్ట్గా టైం సరిపోలేదు యాక్చువల్లీ. భోగి మంటలు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ కాబట్టి ఇలా వేశానండి. నార్మల్గా అయితే బాగానే వేశాను. హరిదాసుడికి ఇలా బియ్యం పోస్తున్నట్టు ఒక ఆమె కలర్ సారీ అది వేరే కలర్స్ వేశాను. ఇక్కడ వేసిన కలర్స్ కాకుండా మార్చామన్నమాట. అంటే మనం శాంపిల్స్ కోసం అసలు నాకు వస్తుందా రాదా అనేసి దానికోసం ఏ కలర్స్ వేసుకోవాలా అనే దానికోసం. అయితే ఇక్కడ చూసారా ఎలా ఉన్నవారు. ఈ రూమ్ పర్లేదండి, ఈ ముగ్గులు వేస్తున్నాం కాబట్టి. ఇంకా ఒకటైతే ఇంకా మొత్తం ఇంకా ఘోరంగా ఉంది. ఈ సదురుకునేసరికి ఎంత టైం పడుతుందో తెలుసా. రోజు ముగ్గులు వేసినప్పుడల్లా ఇదే పరిస్థితి. అంటే హడావిడిగా తీసేస్తాం, మళ్ళీ చీకటి పడిపోతుంది, ఆ లైటింగ్ పోతుంది అన్న హడావిడిలోను. అందులోనే ఎక్కువ షేడింగ్స్ ఎక్కువ వేస్తాను కాబట్టి ఎక్కువ కలర్స్ యూజ్ చేస్తాను. దానివల్ల కూడా ఇంకా గత్తర ఎక్కువ అయిపోద్ది అనమాట. ఆ ప్లేటు ఇది అది, అమ్మో మీరు అంతే కదా ముగ్గులు వేసినప్పుడు. అక్కడ చూసారు ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ పూలదండ అనమాట. ఇక్కడ ఒక అమ్మాయి గుమ్మంలోంచి బయటకు వస్తున్నట్టు, అవేమో 2 స్తంభాలు, ధ్వజ స్తంభాలలాగా కదా. కానీ ఏమన్నా మీకు తెలుస్తుందా? చూడండి అమ్మాయిని ఎలా వేసాను. అక్కడ అమ్మాయి కన్ను చూసారు ఒకసారి, 4-5 సార్లు ఆ కన్ను రాలేదని చెప్పి, 4-5 ఏంటి ఒక 10 సార్లు అనుకుంటా, మొత్తం కన్నంతా తీసేసి మళ్ళీ కన్ను వేసి ఎన్ని చేసామనుకుంటున్నారు, మామూలుగా కాదు. మీరైతే ఈ ముగ్గులన్నీ చూసి ఇంత బ్రహ్మాండంగా వేసానని భయపడుతున్నారు కదా, నాకు ఖచ్చితంగా తెలుసు. నాకే అనిపించింది ఇంత బాగా వేస్తాను నేను, ఇంతకాలం నాలో అని. కోడి పుంజులు వేస్తే ఈ నానా వంకరలు వచ్చింది. ఫస్ట్ ఒకసారి అందుకే చాక్పీస్తో గీసుకొని ప్రాక్టీస్ చేసామన్నమాట. ఒకసారి ఏంటి 10 సార్లు గీసాము, లేకపోతే రావట్లేదు. ఒకసారి మనం ప్రాక్టీస్ చేస్తేనే కదా తర్వాత ఏ షేప్ ఎట్ వేయచ్చు అని మనం ముగ్గుతో కూడా చక్కగా వేసేసుకోవచ్చు. ఇదనమాట మా ప్రాక్టీస్ అయితేని. మీరు భయపడతారని తెలుసు, ఇంత అందంగా వేస్తారా ఇవిడని అనుకుని ఉంటారు కదా. శబాష్ మీరు భయపడకండి, చాలా బాగా వచ్చింది అసలు ముగ్గు అయితేని. నేను వీలు చూసుకుని వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, కొంచెం టైం పడుతుంది అంతే.
చూశారు కదా ఇప్పుడు దాకా చూపించిన భయంకరమైన అమ్మాయి బొమ్మలు ఇవన్నీ మీకు నచ్చినాయా? నేను మిమ్మల్ని అడిగేదాన్ని కదా ముగ్గు అయిపోయిన తర్వాత ఎలా ఉంది ముగ్గు బాగుందా నచ్చిందా మీకు అని. అదే ఇప్పుడు నేను అడుగుతాను మీకు నచ్చిందా అని చెప్పి. భయపడకండి, మరీ అంత ఘోరంగా అయితే ఏమీ లేదు, పర్వాలేదు, బాగానే వేశాను, ప్రాక్టీస్ చేశాను కాబట్టి. కొంచెం ఆ ప్రాక్టీస్ సింపుల్ కాబట్టి అలా భయంకరంగా ఉన్నాయి అంతే. అయితే ఏదైనానండి మనం దాని వెనకాల ఒక వర్క్ వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, తర్వాతే అందంగా రెడీ అయ్యి వస్తుంది. ఇప్పుడు ఒక మొక్క పెట్టామంటే నీళ్లు పోసి దానికి మందులు వేసి అన్ని అంటే ఎరువులు వేసి ఇవన్నీ చేసి దానికి పువ్వులు వచ్చే వరకు మనం ఎంత జాగ్రత్తగా అయితే చేస్తామో అప్పుడే పువ్వులు వస్తాయి. అలాగే ఇదేనా కానీ మనం ఒక రూపాన్ని చేయాలంటే ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేయాలి. ఆర్టిస్టులకు అనుకోండి ఆల్రెడీ ముందు నేర్చుకుని ఉంటారు కాబట్టి ఇలా బొమ్మ చూడగానే ఇలా బొమ్మ చూడగానే ఇలా వేసేస్తారు. మనకు అంత సీన్ లేదు, మనం చాలా కష్టపడితేనే కానీ రాదు. కానీ ఎప్పుడైనా సరే నేనైతే చాలా వరకు అనుకుంటానండి, ఒకేసారి ఇలా వచ్చేసింది దానికన్నా చాలా కష్టపడి మన నిదానంగా వచ్చిందే నాకు దృఢమైన గెలుపు అని నేను అనుకుంటాను. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకు అనంటే చాలా మంది కామెంట్స్లో నాకు పెడుతున్నారు, మేము కర్రకి కట్టుకుని ఫోన్ని వీడియో షూట్ చేస్తున్నామండి, పిల్లలు మా వారు లేకపోతే డ్యూటీకి వెళ్ళిపోతే వాళ్ళు పడుకోబెట్టి వీడియో షూట్ చేస్తున్నాను, చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా కష్టపడి కాంపిటీషన్స్కి వేసామని ఇలా చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కామెంట్స్ పెడతారు. అందులో ప్రతి ఒక్క కామెంట్లో నేను కనపడుతున్నాను అనమాట. నేను ఇలాగే చేస్తాను, మేము కూడా కర్రకట్టే పెట్టేవాళ్ళం. ఇలాగా అన్ని అంటే ఎంతో కష్టపడితేనే కానీ కొంతమందికి విజయం అందుకోవడం కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అందులో నేను కూడా ఒకదానండి. నేను ఈరోజే కాదు కష్టపడుతుంటా, నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా నేను ఇదే బాపట్లో ఉన్నాను అనమాట. ఏదో ఒకటి నేర్చుకోవడం, దాన్ని చేయడం, ఇలా చేస్తానే ఉన్నాను. ఇంత కష్టపడితే ఈ రోజుకి విజయం అందుకోగలిగాను. అందరూ నేను ఇంత కష్టపడుతున్నా కదా ఏదో ఒక రోజు విజయం అందుకుంటామంటే ఇంకెప్పుడు అనుకునేదాన్ని. ఎన్నో రకాలు చేశాను, ఒక్క రకం కాదు ఎన్నో రకాలు చేశాను. ఇన్ని రకాలు అన్నిట్లో పడిపోతున్నాను అనుకునేదాన్ని. తర్వాత మళ్ళీ ఇంకొక దాంట్లో దూకి మళ్ళీ ఇంకొక దాంట్లో నిలబడాలనుకునేదాన్ని. లాస్ట్కి ఇలా నిలబడ్డాను. ఆ నేర్చుకున్న అన్నీ ఏమేమి అంటే మీ అందరి ముందు ప్రెజెంటేషన్ చేస్తాను అనమాట. ఒకటే నేర్చుకున్నాను అనుకోండి, ఒకటే చూపించిన దాంతో అయిపోయేది. అలా కాదు, ఇప్పుడు అన్ని విద్యలు వచ్చేసినాయి అనమాట. ఆల్మోస్ట్ చాలా వరకు పెయింటింగ్స్ దగ్గర నుంచి పెళ్లి పూల జడల దగ్గర నుంచి మళ్ళీ ఇంకా రంగోలీస్ దగ్గర నుంచి చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా మీకు నేను త్వరలో చూపిస్తూ ఉంటాను మీ అందరికీ. ఓకే, మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మీరందరూ ఎవరైతే AAA కాంపిటీషన్స్కి వెళ్ళారో వాళ్ళందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ అండి. చాలా లెంతీలో ఉంది ఏంటది అనౌన్స్మెంట్, ఇంకా నెల 14 రోజులు ఏమో ఉన్నట్టుంది. ఓకే, మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? భయపడలేదు కదా ఎక్కడ నమ్మకం చూసి? ఓకే, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.